కీర్తనములో 10వ వాక్యం ఒకసారి చదవండి. పైకెత్తిదివి క్రొత్త తైలముతో అండపడితిని. క్రొత్త తైలముతో నేను అండపడితిని. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. క్రొత్త తైలముతో అండబడటము ప్రైసలో అంటే ఒక నూతన అభిషేకమని మాట, ఒక నూతన ప్రైసలో మైన అనుభవమని మాట గమనించండి. నూతన అనుభవం, నూతనమైన అభిషేకము, అదేవిధంగా నూతనమైన దర్శనము గమనించండి. ప్రైసలో ఒకవేళ అనుకోవచ్చు, ప్రైస్లో ఈ 1100లో వచ్చాము కనుక ఈ నూతనత్వం గురించి మాట్లాడుతున్నాము ప్రైస్లో. అటువంటి ఏం లేదండి. నాకు దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఎప్పుడు కూడా మనము నూతనపరచబడిన వారంగా ఉండాలని మాట. ప్రతిరోజు మనము నూతనపరచబడిన వారంగా ఉండాలని మాట ప్రైస్లో. ఇక్కడ ఏం రాసిందంటే నూతనమైన ఆ తైలముతో నన్ను అభిషేకించండి. ఒక నూతనమైన అనాయింటింగ్ మనకు అవసరమని యొక్క విషయము మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కానీ రీజన్స్ చాలా ఉన్నాయి ప్రైజ్లో, అదన్నీ కూడా మనం తర్వాత చూసుకుంటాం. కానీ ప్రైజ్లో ఆ నూతనమైన అవస్థ గమనించండి. ఒక్క బైబిల్లో ఒక భాగం మీకు చూపించి కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. గమనించండి. ప్రైజ్లో ఒక ప్రైజ్లో నూతన అభిషేకం పొందిన ఒక వ్యక్తి, లేకపోతే నూతన అనుభవం కలిగిన ఒక వ్యక్తి, నూతన దర్శనం కలిగిన ఒక వ్యక్తి ప్రైజ్లో యెషయా గ్రంథము 6వ అధ్యాయంలోకి మనం వద్దామండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలోకి మనం వద్దాం. ప్రైజ్లో యెషయా గ్రంథము 6వ అధ్యాయంలోకి మనం వద్దామండి. ప్రైజ్లో ఒకసారి 2-3 వాక్యములు చదవండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమును ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను. చాలండి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఇంకా కంటిన్యూ చదవాలి కానీ మనకి సమయం లేదు కనుక ప్రైజ్లో యెషయా ప్రవక్త ప్రైజ్లో ఆల్రెడీ ఆయన ఒక ప్రవక్త అన్నమాట. అనేక ప్రవచనాల 1 నుండి 5 అధ్యాయాలు మనం చదివినప్పుడు ఆ యొక్క ప్రవచనాలు మనకు కనిపిస్తుంది. గమనించండి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఈ 6వ అధ్యాయంలోకి ప్రవేశించినప్పుడు ప్రైజ్లో ఏం కనిపిస్తుందంటే అదువరకున్న దర్శనము కంటే, అదువరకున్న అభిషేకము కంటే, అదువరకున్న ఆ అనాయింటింగ్ కంటే మరొక అవస్థలోకి దేవుడు నడిపిస్తున్నారని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా చెప్పిన విషయం మర్చిపోకండి. మనమందరూ ఏం కావాలి? మనకి ఒక కొత్త అభిషేకము, లేకపోతే నూతనత్వం అనేది అనుదినం మనము పొందుకునే వారంగా ఉండాలని మాట. ఆల్రెడీ హీస్ ఏ ప్రాఫెట్. ఆయన ప్రాఫెటే. ప్రవచనాలు ఉన్నాయి. 5 అధ్యాయంలో మనం చూస్తున్నాము. 6వ అధ్యాయంలోకి ప్రవేశించినప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజ్లో నూతనమైన ఒక వాతావరణము, నూతనమైన ఒక కల్చర్ ఆయన చూశారు. ఒక డివైన్ కల్చర్ అని మాట గమనిస్తుంది. హల్లెలూయా. ఏ కల్చర్ అది? అంటే దేవుని సంబంధమైన ఒక ప్రైజ్లో ఒక సంస్కృతి అని మాట. దేవుని స్తోత్రం. అది వరకు కూడా ఆయన ప్రవక్తే. ఈ పగటి వేళ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజ్లో ఈ డివైన్ సంస్కృతి లేకపోతే డివైన్ కల్చర్ అనేది ప్రైజ్లో ఒక్కరు తెలుసుకున్నట్టయితే ఈ భూమి మీద ఉన్న ఆ యొక్క జీవితం అనేది చాలా పరిశుద్ధంగా ఉండాలని తెలుస్తాం.
హల్లెలూయా. భూమి మీద జీవితం పరిశుద్ధంగా జీవిస్తారు. ఏం తెలియాలి? ఆ డివైన్ ప్లేస్లో దేవుని సంబంధమైన ఆ యొక్క సంస్కృతి మనం చూడాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ పదాలు మీకు ప్రైజ్లో ఒకవేళ అర్థం అవటం లేదేమో. ఒకరోజు నేను ఒక వ్యక్తితో, అంటే మేమిద్దరు గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తితో మేము అడిగాము, ప్రైజ్లో మీ పిల్లలు ఏ కల్చర్లో పెరగాలని మీరు కోరుతున్నారు అని అడిగాం. ఏ కల్చర్లో అంటే ఏ వాతావరణములో, ఏ సంస్కృతిలో పెరగాలని మీరు కోరుతున్నారు? మీరు పెరిగే వాతావరణమా కల్చరా? మీ హస్బెండ్ పెరిగే కల్చరా? లేకపోతే ఇంకా కొన్ని కల్చర్ నేను చెప్పానన్నమాట ప్రైస్లో. నేను అడిగాను ఆ ప్రశ్న, మేము అడిగా ఏ కల్చర్లో మీ పిల్లలు పెరగాలి అని అడిగా ప్రైస్లో. వెంటనే వచ్చిన జవాబు ఏంటంటే కర్మేల్ కల్చర్లో నేను పెంచాలని అనుకున్నాను. అండి ఆ కల్చర్ నేను చెప్పలేదు కూడా, గమనించండి. ఆ కల్చర్ నేను, ఆ సంస్కృతి గురించి నేను చెప్పలేదు. కానీ వెంటనే వచ్చిన జవాబు ప్రైస్లో కర్మేల్ ఆ వాతావరణములో పెంచాలి అని ప్రైస్లో నా కోరిక అని చెప్పారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్లో ఈ పగటి వేళ ఈ ప్రశ్న ప్రతి ఒక్కరితో ఉందన్నమాట ప్రైజ్లో. గమనించండి. మీ జవాబు అది కాకపోవచ్చు, గమనించండి. మీ జవాబు అది కాకపోవచ్చు, కానీ అదే ఒకవేళ అదే అవ్వచ్చు ప్రైజ్లో. ఏదైనప్పుడు కూడా పర్వాలేదు. కానీ ప్రైజ్లో ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఒక్క ప్రైజ్లో నూతనమైన ఆ యొక్క కల్చరు వాతావరణం అని మాట. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అంటే యెషయా ప్రవచకన్ ఆ ప్రవక్త ప్రైజ్లో అదివరకు ఉన్న అనుభవం కంటే, అదివరకు తను తెలిసిన విషయాలు కంటే, ఆయన పెరిగి వాతావరణం కంటే ఉన్నతమైన ఒక వాతావరణంలోకి దేవుడు తీసుకెళ్ళారని మాట. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అసలు నా కోరిక ఏంటంటే పిల్లలందరూ ప్రైజ్లో నా యొక్క ప్రైజ్లో కలయని మాట, లేకపోతే ప్రైజ్ అయినా ఛాన్స్ లేకుండా పోయింది. పిల్లలందరూ ఒక ప్రత్యేకమైన వాతావరణంలో వారు పెరగాలని, ఆ కల్చర్లో వారు ప్రత్యేకమైన కల్చర్లో పెరగాలని. అది కర్మేల్ కల్చర్. అదే స్తోత్ర. హల్లెలూయా. కొంచెం కష్టమే ప్రైజ్లో. కర్మేల్ కల్చర్లో పెరగాలంటే కొంచెము కష్టమని ఒక విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రైజ్లో అది పట్టుకున్న వారు అయితే ప్రైజ్లో తప్పనిసరిగా దారి పిల్లలు ఉన్నతమైన స్థాయికి వస్తారు. ఆ కల్చర్ పట్టుకునేవారు. గమనించండి ప్రైజ్లో. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఓకే ప్రైజ్లో ఇక్కడ ఆ యొక్క నూతన పదం ఎందుకు తీసుకుని వచ్చారంటే ప్రైజ్లో చాలా ముఖ్యమండి. ప్రైజ్లో నూతనత్వం అనేది ఇక్కడ యెషయా ప్రవక్తను దేవుడు మరొక ప్రైజ్లో అదువరకు తను జీవించిన, అదువరకు తను చూచిన, అదువరకు తను అనుభవించిన ఒక వాతావరణం కంటే మరొక ఉన్నతమైన వాతావరణంలోకి యెషయా ప్రవక్తను తీసుకొచ్చారు. గమనించండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఒక్కసారి అక్కడున్న వాతావరణం మనం చూద్దాం. ఏంటి అక్కడ ఉన్న వాతావరణము? ప్రైజ్లో ఉన్నతమైన సింహాసనములో ఆయన ఆసీనుడై ఉన్నాడు. చొక్కాయి అంచెలు దేవాలయము నిండుకొనెను. పైగా సెరాఫులు నిలిచి ఉండి 6 రెక్కలుండేది. ప్రతివాడు 2తో ముఖము కప్పుకొని, ప్రతివాడు 2తో కాళ్ళను కప్పుకొని, 2తో ఎరుగుచు ఏం చెప్తున్నారు అక్కడ? సైన్యమునకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేస్తూ వారు దేవుని యొక్క నామము ప్రైజ్లో కనపరుస్తున్నారు. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. అప్పుడేం జరిగింది? నేను అయ్యో అపవిత్రమైన అంటే ప్రైజ్లో ఒక్క ఉన్నతమైన ప్రైజ్లో కల్చర్ చూసినప్పుడు తను పెరిగే కల్చర్ ఏమైందో అని తనకు అర్థమైంది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి. అక్కడ ఉన్న వాతావరణం వేరు. ఏంటి? అక్కడ మొత్తం
మొత్తం పరిశుద్ధత అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మొత్తం ఏంటది? పరిశుద్ధత అని మాట గమనించండి. ఇంకా సారాఫులు ఏం చేస్తున్నారండి? పరిశుద్ధతను ప్రైజ్ ది లార్డ్ నిలుపుకోవడానికి అపవిత్రత ఎక్కడ కూడా రాకూడదని చెప్పి రెండుతో మొహము కప్పుకొని, రెండుతో పాదములు కప్పుకొని యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రైజ్ ది లార్డ్ వారు పాడుతున్నారని మాట. ఎక్కడ కూడా కొంచెం కూడా అపవిత్ర రాకూడదని యొక్క ఉద్దేశంతో దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ అపవిత్ర ఒకటి ప్రైజ్ ది లార్డ్ నాలుక ద్వారానే అపవిత్రత వస్తుంది. అదేవిధంగా పాదములు నడచే విధానం గమనించండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అందుకని ఎక్కడ కూడా అపవిత్రత లేని ప్రైజ్ ది లార్డ్ లేకపోతే పరిశుద్ధమైన ఒక వాతావరణములోకి ప్రైజ్ ది లార్డ్ యెషయా ప్రవక్తను తీసుకువెళ్ళినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అది ఏ వాతావరణం? అది పరిశుద్ధమైన వాతావరణం. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అపవిత్రత ఎక్కడ లేదని మాట. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అది కూడా ఎప్పుడు కూడా ఈ మాటేని మాట. ఏంటిది? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రము. మనము కూడా 24 గంటల ఆ మాట ప్రైజ్ ది లార్డ్ మన చెవిలో వినికిడిలో మనం విండే ఎప్పుడు కూడా మనం కూడా ఏం చేస్తాము? పరిశుద్ధంగా ప్రైజ్ ది లార్డ్ పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనకు కూడా చెప్పడానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఆ పరిశుద్ధత ఏంటో ఆ పరిశుద్ధలో ముందుకు సాగాలని యొక్క ఆలోచన కలుగుతుంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. అది గొప్ప విషయం అండి. గమనించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో గమనించండి. సరి అయిన భక్తి ఏంటంటే, సరి అయిన ఆత్మీయ జీవితం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో నీవు తెలుసుకోవటం. అందుకనే ఒకప్పుడు నేను మాట్లాడేవాడిని. ప్రైజ్ ది లార్డ్ సరి అయిన ఆత్మీయ జీవితం అంటే నీ పక్కన దేవుడు ఎప్పుడు కూర్చున్నారని యొక్క ఆలోచన కలిగి దానిని అనుసరించి జీవించటమే సరి అయిన ఆత్మీయ జీవితమని నేను చెప్పాను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. 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 ఇది సర్వసాధారణంగా మనం చూస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఏమనుకున్నారంటే ప్రైజ్ ది లార్డ్ ఆదివారం చర్చికి వెళ్ళాలి, ఆ రాత్రి ప్రైజ్ ది లార్డ్ ఇంటిలో ప్రార్థన జరగాలి, ప్రైజ్ ది లార్డ్ దశంభాగం ఇవ్వాలి, ప్రైజ్ ది లార్డ్ కుటుంబ ప్రార్థన జరగాలి, ప్రైజ్ ది లార్డ్ ఇటువంటి కార్యాలు జరిగితే ఏంటంటే అది ఆత్మీయతని అనుకుంటాం, దైవభక్తి అనుకుంటాం. కానీ అది సెకండరీ అండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఫస్ట్ ఏంటంటే దేవుని పరిశుద్ధతను గురించి ఉన్న సరి అయిన అవగాహన కలిగి ఉండటం. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అది కలిగి ఉండే తప్పనిసరిగా ఇదన్నీ వస్తుంది. ఏంటి? ప్రైజ్ ది లార్డ్ దేవుని సన్నిధి గుర్తు వస్తుంది. ఇంటిలో ప్రైజ్ ది లార్డ్ ఆ కుటుంబారాధన జరుగుతుంది. దేవుని ప్రైజ్ ది లార్డ్ గమనించండి. ఆ యొక్క నైట్ ప్రేయర్కి వస్తారు. ప్రైజ్ ది లార్డ్ అదేవిధంగా ఆ దేవునికి ఇవ్వాల్సిన ఇస్తారు. ఇదన్నీ కూడా ప్రైజ్ ది లార్డ్ ఇట్ కమ్స్ సెకండ్. ఫస్ట్ ఏం జరగాలంటే దేవుని యొక్క పరిశుద్ధతను మనం కెరిగించుకోవాలని మాట. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఆ స్థాయికే ఎవరు తీసుకెళ్లారు? యెషయావుని తీసుకెళ్లారని మాట. దేవుని స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో అని వెంటనే ఆయనకి ఏం కలిగింది? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన. ఎప్పుడు తెలిసింది? దేవుని పరిశుద్ధత ఎరిగినప్పుడు తెలుస్తుంది. ఏంటది? నేను అపవిత్రదనే. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అంటే ఒక ప్రైజ్ లో ఒక ఆ యొక్క ప్రైజ్ లో నూతనమైన ఒక రియలైజేషన్ లోకి అతను వచ్చిందని మాట. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అనేక మంది ఈ పగటి వేళ గమనించండి. నేను బాగానే ఉన్నాను, నేను పరిశుద్ధుడని, నీ అందరికంటే నేను బాగానే ఉన్నాను, అందరికంటే నేను పరిశుద్ధుడండి, అందరికంటే నీతిమంతుడండి, అందరికంటే నేను ప్రార్థన చేస్తామండి, అందరికంటే నేను ఉండామని యొక్క ఆలోచన ఎప్పటి వరకు ఉంటుంది? దేవుని యొక్క పరిశుద్ధత పూర్తిగా మనం తెలుసుకుంటే ఇదేమి పరిశుద్ధత కాదు, నా జీవితం అసలు ఇంకా సరిగా రాలేదని యొక్క ఆ రియలైజేషన్ మనకు కలుగుతుందని మన. హల్లెలూయా. ఇంకను నేను దేవునిలో ఉండాలి, ఇంకను ప్రార్థన చేయాలి, ఇంకను నేను పరిశుద్ధత కలిగి ఉండాలి, ఇంకను నేను దేవుల్లో ఉండాలని ఆలోచన ఎప్పుడు కలుగుతుందంటే నీ దేవుని యొక్క ప్రైజ్లో ఆ యొక్క కల్చర్లోకి మనం ఒక్కసారి చూస్తే అది మనం తెలిసినప్పుడు తెలుస్తుంది. అయ్యో నేను ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆ రియలైజేషన్ లోకి మనం రావటమే గొప్ప నూతనత్వం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో అంటే ఇప్పుడు ప్రైజ్లో ప్రవక్త చెప్పండి ప్రవచనాలు చెప్పారు. గమనించండి.
ఆ పరిశుద్ధతను గ్రహించినప్పుడు, ఆ పరిశుద్ధతను చూచినప్పుడు గమనించండి ప్రైజులు, అనేక మంది అపవిత్రులు ఉండడానికి కారణం ఏంటి? జస్ట్ దేవుని పరిశుద్ధత ఏంటో అని ప్రైజులు గ్రహించలేకపోవటం అన్నమాట. ఆ పరలోకపు వాతావరణము, ఆ యొక్క డివైన్ కల్చరల్ అని మనం తెలుసుకోలేనప్పుడు మనమే ప్రైజులు అందరికంటే పరిశుద్ధులని మనం అనుకుంటాం. గమనించండి దేవుని స్తోత్రం. ప్రైజులు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు. గమనించండి ప్రైజులు, ఎందుకంటే నేనే అంటే ప్రైజులు యేసుప్రభు యొక్క సమయంలో పరిచయులు ఉండేవారు. పరిచయులు గమనించండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారి పరిచయులు అంటే ప్రైజులు ప్రత్యేకించబడిన వారమని మీనింగ్. వారి యూదులండి, భక్తి కలిగిన వారు. అంటే అందరికంటే మేమే ఆ భక్తి గలవాడని అనుకునేవారు. ఎవరు? పరిచయులు. అటువంటి పరిచయుల యొక్క భక్తి కాదు మనకు కావలసినది. ప్రైజులు దేవుని యొక్క పరిశుద్ధత మనము కలిగి ఉండాలని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు కుదిరిందే యెషయాకి? ఎప్పుడైతే దేవుని యొక్క ఆ పరిశుద్ధత గ్రహించినప్పుడు, దేవుని నామానికి చూసినప్పుడు అప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను అపవిత్రుడని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఆ యొక్క మందిరం అన్ని కూడా దేవుని యొక్క ప్రైజులో మహిమతో నిండి ఉన్న సమయంలో అది మనం అనుభవించాలి, అది మనం గ్రహించాలి. నేను ప్రైజులో యోగ్యత లేని వారమని యొక్క ఆ గ్రహింపు మనకు వస్తే దేవుని సన్నిధిలో మమ్మల్ని సమర్పించుకొని ముందుకు సాగడానికి వల్ల అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన వాతావరణం, మన కల్చర్ మార్చుకోవాలండి. మరొక ఉన్నతమైన కల్చర్ మనము చూడాలి, తెలుసుకోవాలని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యెషయా అది చూశారనమాట. అప్పుడే తెలిసింది, ప్రభువా ఇది కాదు ఆత్మీయ జీవితం. ఇదివరకు నా ప్రవచనాన్ని కూడా ప్రైజులో ఒకవేళ ప్రైజులో నీవిచ్చారు, ప్రవచించారు, కానీ నా జీవితం ఇంకను సరి అవ్వలేదు. ప్రైజ్ నేను అపవిత్రుడని యొక్క ఆలోచన కలిగిందని మాట. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అప్పుడు తనకొక కోరిక కలిగింది. ఏం కోరిక అంది? ఆ వాతావరణం నాకు కూడా కావాలి. ప్రైజులో. హల్లెలూయా. ప్రైజులో. ఆ కోరిక ఉండటం చాలా ముఖ్యమండి. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటి అడిగే ప్రశ్న మర్చిపోమాకండి. ఏ వాతావరణములో మీ పిల్లలు లావాలని మీరు కోరుతున్నారు? మీరు పెరిగే వాతావరణమా? ప్రైజులో. మీ ప్రైజులో లేకపోతే అంటే ప్రైజులో ఎవరైనప్పుడు కూడా గమనించండి. లేకపోతే ఇదా ప్రైజులో మనకు ఒక ఇది ఉండాలి. గమనించండి. నేను ప్రైజులో ఈ వాతావరణంలో పిల్లల్ని పరిస్థితి బాగుందని యొక్క ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక నూతనమైన తరము గమనించండి ప్రైజులో దేవుడు ఏర్పాటు చేయాలని ప్రార్థిస్తున్నాను నేను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఇక్కడ యెషయాకు ఒక కోరిక కలిగింది. ఏ కోరిక అది? నేను కూడా పరిశుద్ధుడు కావాలి. నేను కూడా పరిశుద్ధుడు కావాలి. హల్లెలూయా. ఆ వాతావరణం చాలా నచ్చింది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఎక్కడ కూడా పరిశుద్ధత, ఎక్కడ పైన శాంతి వాతావరణము. ప్రైజులో ఎక్కడ కూడా ప్రైజులో దూతలు ఎప్పుడు కూడా ప్రైజులో పరిశుద్ధుడు ఈ మాట తప్ప ఇంకొక మాట లేదని మాట. పరిశుద్ధుడని ప్రైజులో వాళ్ళు పాటిస్తున్నారని మాట. గమనించండి దేవుని స్తోత్రం. అప్పుడు కోరిక కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో మనము ఈ లోకములో మనం జీవించినప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైజులో ఎప్పుడైతే ప్రైజులో ఆ ఉన్నతమైన ఒక ప్రైజులో గమనించండి ఆ యొక్క అది దేవుని పరిశుద్ధత మనం గ్రహిస్తేనే మనం ఎంతవరకు పరిశుద్ధత కలిగి ఉన్నామని మనము గ్రహించగలమని ఒక సత్యం. అప్పుడు ఆ కోరికను బట్టి ఏం జరిగింది? 6వ వాక్యం చదవండి. ఆ కోరిక కలిగగా ఎప్పుడు చెప్పినప్పుడు కోరిక కలిగినప్పుడు అయ్యో అపవిత్రమైన అంటే ఒక్క విషయం గమనించండి, అందరూ వినండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే అతనికి ప్రభువా నన్ను కూడా ప్రైజులో ఆ వాతావరణము రావాలి ప్రభు అని ప్రార్థన చేయటం కాదు, కానీ తన సొంత అవస్థ ఏంటో అని తను గ్రహించారు. తెలుస్తూ అక్కడే చాలా ప్రాబ్లం అండి. ప్రైజులో మనకు కూడా ఉన్నతమైన స్థాయిలో రావడానికి ఇష్టమని మాట. ఉన్నతమైన స్థాయిలోకి రావడానికి ఇష్టమే, కానీ ప్రెసెంట్ కండిషన్ మనము పట్టించుకోమండి. తెలుస్తాం. హల్లెలూయా. అవునండి. అందరూ ప్రార్థన చేస్తారు కదా,
ప్రభువా ఉన్నతమైన స్థాయిలో నడిపించండి, ఆత్మీయ వాదాంలో నడిపించండి, పరిశుద్ధులుగా ఉండడానికి కృప దయచేయండి. ఇదన్నీ మనం ప్రార్థన చేశాం. కానీ ఇక్కడ ఎస్ఏ అది చెప్పటం లేదు. కానీ అసే అడ్మిట్ చేస్తున్నారంటే అయ్యో నేను అపవిత్రుడు అంటే లోపల ఒక కోరిక వచ్చింది ఏంటి, నేను కూడా ఆ పరిశుద్ధత కలిగి ఉండే బాగుందని ఒక కోరిక కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే మనం అడ్మిట్ చేద్దామో, ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో దేవుడు నిన్ను శుద్ధీకరించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను పవిత్రపరచబోతున్నారని మాట. ఎప్పుడు మనం అది ఏంటి అంగీకరించాలి, మనం ఒప్పుకోవాలి. ప్రైజ్లో యెషయా అది ఒప్పుకున్నారు. వెంటనే దేవుడు ఏం చేశారంటే ఆ సేరాపులో నుండి ఒక సేరాపులు ఒక్కరేం చేశారంటే బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులను తగిలించి కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన నీ దోషము తొలగిపోయాను, నీ దోషం అపరాధము నీ దోషము తొలగిపోయింది అని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ మాటలు అందరికి అర్థమవుతుందండి? క్రైస్తవులు హలో అందరు ఫాలో అవుతుందా లేదా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కోరికను బట్టి, ఆ కోరిక మరపు వెంటనే దేవుడు దానికున్న అరేంజ్మెంట్ చేస్తున్నారని మాట. దేవుని స్తోత్రం. అతని యొక్క ఆ అపరాధం తీసివేయాలి, ఆ యొక్క పాపం తీసివేయాలి, లేకపోతే అపవిత్రత తీసివేయాలి. ప్రేజలు గమనించండి, ఆ అపవిత్రత తీసివేసినప్పుడు దానికి ఆ యొక్క బలిపీఠము నుండి ఒక నొప్పి తీసుకుని తన నాలికలకి తగిలించారు. అప్పుడు చెప్తున్నారు, నీవు ఇంకా తగిలించారు కనుక ప్రాయశ్చిత్తమైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు యేసే ఎవరు? పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా పరిశుద్ధుని మాట గమనించాను. అంటే ప్రైజ్లో ఆయనకేమనిపిస్తుందంటే నేను ఇప్పుడు ఆ వాతావరణంలోకి వచ్చింది, డివైన్ వాతావరణంలోకి వచ్చింది, ఆ కల్చర్లోకి వచ్చింది, నా పాపం పరిహరించబడింది. ప్రైజ్లో నా పాపం ఇంకొకటి కూడా అర్థమైంది, నా వాతావరణము సరిగా కాదు, నా కల్చర్ సరి అయినది కాదు. ఏ కల్చరు? అయ్యో నేను అపవిత్రమైన దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ కల్చర్లో ఈయన వెలుగుతున్నారని మాట గమనించండి. ఆ కల్చర్ కూడా అర్థమైందని మాట. ఆ కల్చర్ నుండి నేను ఒక పరిశుద్ధమైన ప్రైజులో వ్యక్తిగా మార్చబడాలి అని యొక్క ఆలోచన కలిగింది. ప్రార్థన చేశారు. ప్రార్థన చేయటం అంటే ప్రభువా నేను పరిశుద్ధుడిగా మార్చటం అని కాదు. ప్రార్థన ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు గల మనిషి, ప్రభువా అని ఒప్పుకోవటం అని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజులో ఎంతమంది ఒప్పుకున్నారు? ప్రభువా ప్రైజులో నాలో తప్పులున్న ప్రభువా క్షమించండి అని ఎంతమంది ఒప్పుకున్నారు? ప్రైజులో అప్పుడు మాత్రమే దేవుడు ఆ అపవిత్రతను తీసివేసి మేము పవిత్రగా చేశారు. అతిక్రమం దాచుకున్నవారు వర్ధిల్లుడు, కానీ దానినే ఒప్పుకొని విడిచిపెట్టేవారు కనికరం పొందుతారు, వర్ధిల్లుతారు అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తున్నారు. దేవుని సొల్లో వచ్చినప్పుడు ఎప్పుడైనప్పుడు కూడా ప్రైజులో మనకి ప్రైజులో ఆ అహంకారం అహంభావం ప్రైజులో అదివరకు యెషయా అనుకున్నారంటే నేనే, ఎందుకంటే నేనేమన్నది ప్రవక్తని తెలుస్తావు. హల్లెలూయా, ప్రైజ్. అక్కడ ఒక మాట ఉంది, ఎవరు మరణించిన రోజున రాజైన ఉజియా మరణించిన సంవత్సరములో. ఉజియా దేనికి సాదృశ్యం అంటే అహంకారానికి సాదృశ్యం అండి. తెలుస్తాం. ఉజియా దేనికి సాదృశ్యం అండి? అహంకారానికి సాదృశ్యం. ఎప్పుడైతే మన మన అహంకారం తగ్గుతుందో అప్పుడు మాత్రమే దేవుని పరిశుద్ధత మనం అనుభవించగలము. ఆ అహంకారం ఉన్నసేపు, ప్రైజులో ఆ అహంభావం ఉన్నసేపు గమనించండి. అంటే ఎగ్జాంపుల్ 2వ దినవృత్తాంత గ్రంథం 26వ అధ్యాయంలో రేపు మనం చదవబోతున్నాం. 25 కదా
రేపు 25 ఆ అధ్యాయములో ఉజ్జియా గురించి రాయబడి ఉన్నది. ఆ ఉజ్జియా గురించి ఏం రాసిందంటే బిగినింగ్లో ఆయన మంచి భయభక్తి కలిగిన వ్యక్తి అని మాట గమనించండి. దేవుడు అతడు భయభక్తి కలిగా ఉన్నసేపు దేవుడు అతన్ని ఆశీర్వదించారని చెప్పి దేవుని వాక్యం 2వ దినవృత్తాంతం 26లో ఉంది. ప్రైజ్లో గమనించండి. ఆ దేవుడు ఆశీర్వదించారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ముందుకు చదివితే ఒక మాట ఉంది ప్రైజ్లో, ఎప్పుడైతే ఉజ్జియాను దేవుడు స్థిరపరచారో అప్పుడు హృదయము గర్వించి. చాలండి, ఒకసారి చదవండి ఆ మాట. అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సును గర్వించి చెడిపోయెను. దేవుని ప్రైజ్లో ఈ పగటి వేళ మనుషులు ఎప్పుడు చెడిపోతారండి? ప్రైజ్లో అహంకారం స్థిరపడినప్పుడు ఏంటది? చాలా జాగ్రత్తగా గమనించండి. మన ప్రైజ్లో చేతిలో 4 చక్రం ఉంది, అహంకారం వస్తుంది అనమాట. చక్రం లేనంతసేపు చక్రం ఉండే తెలుసు అంటే అంతే, చక్రం ఉండే తెలియదు. ప్రైసులు అందే కాసు ప్రైసులు గమనించండి. పి అంటారు అక్కడ యూరోప్లో, ఏమంటారు? పి ప్రైస్, పెన్ని ప్రైసులు గమనించండి. ఎక్కడైతే మన చేతిలో చక్రం ఉందా అహంకారం మొదలవుతుంది. లేనిసేపు ఏ అహంకారము లేదు అని యొక్క సత్యం జ్ఞాపకం చేస్తున్నారు. ఉజ్జియా మంచివాడు, తండ్రి యొక్క మార్గంలో నడిచారు. ఆ అధ్యాయం రేపు చదువుతాను. ప్రైజులు మంచి నడిచారు. దేవుడు అతనికి తోడే ఉన్నాడు. ఆశీర్వదిస్తారు. ఆయన స్థిరపరిచారు. స్థిరపరిచిన తరువాత ఏం జరిగింది? ఏంటి? మనస్సులో గర్వించి చెడిపోయింది. ఏ విధంగా చెడిపోయిందంటే ప్రైజులో అదరుగండే పరిశుద్ధుడు వేరే లేరని యొక్క ఆలోచన వచ్చింది. అందరూ వినండి. అప్పుడున్న యాజకులు కంటే నేను పరిశుద్ధుడనే దేవుని నామాన్ని ప్రైస్తు. అటువంటి ఆలోచన కూడా చాలా మందికి కలుగుతుంది ఈ కాలంలో. అంటే ఇప్పుడు పాస్టర్ గురించి నేను చెప్పట్లేదు ప్రైస్తులో, అంటే అది పక్కన పెట్టండి. ప్రైస్తులో అంటే ఎదుటి వాళ్ళు కంటే నేను పరిశుద్ధుడు ప్రైస్తులో. అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన విషయం. ప్రైస్తులో యాజకులు యాగం అర్పించడానికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ పక్కన పోయి మీరెవరు దానికి యోగ్యత లేని వారని చెప్పి ఈయనేం చేశాడు? యాగం చేశారనమాట. దేవుని ఉగ్రత వచ్చింది. తాను కుష్టి వ్యాధిగా మారిపోయి కుష్ఠరోగం కలిగిన వ్యక్తిగా. ఈ పగటి వేళ గమనించండి. ఆ రాజు మరణించిన సంవత్సరం ఆ రాజు యొక్క ప్రభావం దేశం అంతా ఉందంటే తెలుస్తూ. హల్లెలూయా. ప్రైజులు. రాజు ఎటువంటి వాడో ఆ రాజు యొక్క ప్రభావము దేశం మీదకి వస్తుంది. తండ్రి ఎటువంటి వాడో ఆ తండ్రి యొక్క ప్రభావము ఆ కుటుంబం మీదకి వస్తుంది. జాగ్రత్త ఉండండి. ప్రైజులో ఎంత మారినప్పుడు కూడా తండ్రి ఎటువంటి వాడో తండ్రి యొక్క ప్రభావం కుటుంబం మీదకు వస్తుంది. రాజు ఎటువంటి వాడో, గవర్నమెంట్ ఎటువంటిదో ఆ గవర్నమెంట్ యొక్క ప్రభావము జనం మీదకు వస్తుంది. ప్రైజులో సంఘము పాస్టర్ ఎటువంటి వాడో ఆ పాస్టర్ యొక్క ప్రభావం కూడా ప్రైజులో సంఘం మీదకు ఉందని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. స్తోత్ర, హల్లెలూయా. ఆ ఉజ్జియా రాజు యొక్క ప్రభావము ఈ యెషయా మీద కూడా ఉంది. ప్రైజులో అది చనిపోయినప్పుడు ఆ యొక్క ప్రైజులో అహంకారం చనిపోయినప్పుడు, లేకపోతే రాజు చనిపోయాడని అక్కడ ఉంది ప్రైజులో. ఆ అహంకారం ఎప్పుడైతే తీరిందో ప్రైజులో దేవుడు అతనికి దర్శనం చూపించారు. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త దర్శనం కావాలంటే, దేవునితో నీకు సహవాసం కావాలంటే, దేవుని పరిశుద్ధత ఏంటో అని మనం తెలుసుకోవాలంటే మనలో ఉన్న ప్రైజులో ఏంటది? అహంకారం ఏమవ్వాలి? తగ్గాలి. ప్రైజులో తగ్గాలి. ప్రైజులో మనం ఏమీ కాదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అనుకున్నాము ఏదో. ప్రైజులో ఇక్కడ ఒక మాట కూడా ఉంది. వృద్ధాప్యములో అది కింద ఉంది. ఈరోజు చదివిన కీర్తన ఒక్కసారి చదవండి. మునసలితనమందు చిగురించు సారం కలిగి పచ్చగా ఉండును, ఏ చెడితనము లేదని ప్రసిద్ధి చేయటికై. చాలు. ప్రైస్తలో ఈ ముసలితనం గురించి కొంచెం ఆలోచించటం మంచిదండి. హల్లెలూయా. అనేక మందికి ఏం లేదు, ఆ ఆలోచన లేదండి.
దేని గురించి? ముసలితనం గురించి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఎంత యవనస్తుడుగా ఉన్నా సరే, ప్రైజ్ ది లార్డ్, ఎన్న ఆరోగ్యం ఉన్న వ్యక్తి అయినప్పుడు కూడా గమనించండి, ఏ రోగం లేని వ్యక్తి అయినప్పుడు కూడా గమనించండి, ఆ వ్యక్తికి కూడా ఏముంటుంది? ముసలితనం అనేది వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దాని ముందు ప్రభు వస్తే బాగుందని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే అప్పుడప్పుడు ప్రైజ్ ది లార్డ్ మేము చెప్తూ ఉన్నాం, ప్రైజ్ ది లార్డ్, నాకు ఎంత వయసు ఉన్నా నేను బ్రతుకుతాను. అయితే లాస్ట్ వరకు నేను లేచి నిలబడి ఏదో పని చేయాలి. ఎవరికి ప్రైజ్లో ఏ ప్రయోజనం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉండి ఈ లోకంలో జీవించడానికి నేను ఇష్టపడు. ఎవరికోకి ఆ మేలు రావాలి. ప్రైజ్లో అంటే ప్రార్థన అనమాట. గమనించండి. అందుచేత ఈ పగటి వేళ గమనించండి, ఏంటది? మనకు కూడా దేవుని రాకడ అయితే మనకు అందరికి ఏముంటుంది? ముసలితనం ఉంటుంది. ప్రైజ్ మీరేం వెతుకుతున్నారు అదే అప్పుడు కోస్తారు. ఈయన యొక్క సత్యం జ్ఞాపకం చేస్తారు. హల్లెలూయా. ఏం డౌట్ లేదు. గమనించండి. అందుకనే అక్కడ అదే ఉండి కొత్త అభిషేకం ఇచ్చి ప్రైజలో, నూతన అభిషేకం ఇచ్చి ప్రైజలో, ఆ నూనెతో నన్ను నడిపించి ప్రైజలో, అదే అప్పుడు వృద్ధాప్యములో కూడా నేనేం చేస్తానంట? చిగిరించి పచ్చిగా ఉందట. దీని స్తోత్రం. హల్లెలూయా. చిగిరించదంట. ప్రైజలో. ఎందుకంటే దేవునిలో ఏ చెడితనము లేదు. దేవుని స్తోత్రం. న్యాయం చేసే దేవుడిని ప్రసిద్ధి చేయడానికి, అన్యాయస్తుడైన దేవుడు కాదు మన దేవుడని ప్రసిద్ధి చేయడానికి ప్రైజలో అటువంటి వారు ప్రైజలో ఈ నూతనత్వం కలిగి నూతన వాతావరణంలోకి వచ్చేవారు, లేకపోతే ఆ దేవుని కల్చర్లోకి మనము ఎదుగుదల పొందేవారు ఏమాత్రం భయపడలక్కర్లేదు. నూతన వారు ఆ యొక్క ప్రైజలో ముసలితరములో కూడా వారు ఏం చేస్తారంట? చిగురు పెట్టి దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజలో. అందుచేత ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే ప్రైజలో ఆ యొక్క అహంకారము తగ్గిపోయిందని మాట. ప్రైజలో. హల్లెలూయా. ఈరోజు చక్రం ఉండవచ్చు, రేపు లేకపోవచ్చు. గమనించండి. అది ఎన్నడూ ఉండడానికి లేదు. గమనించే చక్రం మీద మన ఆశ్రయము పెట్టుకూడదు. డబ్బు మీద మన ఆశ్రయము పెట్టుకూడదు. అటువైపు మన మనస్సు తిరగకూడదని యొక్క ఆ విషయం ఈ పగటి వల్ల మనం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఆటోమేటికలీ మనుషుల్లో మార్పు వచ్చేస్తుంది. గమనిస్తూ అది ఉండకూడదని దేవుడు అంటే అటువంటి. అందుకనే యేసుప్రభు ఒక ధనవంతుడితో అన్నారు, నీ ఆస్తంతా పేదలకు ఇమ్మన్నారు. అంటే ధనవంతుడు పరలోకం వెళ్ళరనా? అంతేనా? ధనవంతుడు పరలోకం వెళ్ళరా? అటువంటి ఏం రూల్ లేదు. గమనించండి. ధనవంతుడు పరలోకం వెళ్ళగలుగుతారు. ప్రైజులో. ప్రభు ఏం చెప్పారంటే ప్రైజులో, నీ ఆస్తి నీకు కొంచెము ఆడంగా ఉంది కనుక ప్రైజులో నీవు దాన్ని అమ్మేసి ఏం చేయాలి? ప్రైజులో. దేవుని వాక్యం, నీకు ఆస్తి పెరిగినప్పుడు వాటి వైపు నీ మనస్సు పెట్టుకోవద్దు. దేవుని నామానికి హల్లెలూయా. వాటి వైపు మన పెరిగనివ్వండి, ఏం పర్వాలేదు. తెలుసుకోవద్దు. అదే ప్రైజులో. దేవుడు పెంచితే పెరగనివ్వండి, ఏం పర్వాలేదు. కానీ అటువైపు మనసు పెట్టదు. ప్రైజులో. మన లెక్కలన్నీ ఆ రోజు నుండి మొదలు అవుతుందని మనకు తెలుస్తుంది. అందుకని అన్నారు ప్రైజులో. హల్లెలూయా. ఈ రాత్రి వేళ నీ ప్రాణం అడిగితే నీవు ఏం చేస్తావు? అహంకారము. గమనించండి. ఉస్సియా రాజు మరణించాలి. నీవు దేవునితో సరి అయిన సహవాసం కలిగి ఉండాలి. సరి అయిన పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఉస్సియా రాజు మరణించాలి. మన జీవితంలో ఉస్సియా రాజు కూడా ప్రైజులో ఈ రోజు చనిపోను కాక. అహంకారం లేకుండా తగ్గింపు జీవితం కలిగి మమ్మల్ని తగ్గించుకొని ముందుకు సాగినప్పుడు మరొక వాతావరణంలోకి కల్చర్లోకి దేవుడు తీసుకెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతున్నారని మన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో. అప్పుడు ఏం జరిగింది? తిరిగి వద్దామండి యెషయా గ్రంథంలోకి మనం తిరిగి వద్దాం. అప్పుడు ఏం జరిగింది? ఆయన ప్రైజులో చెప్తున్నారని మాట. ఆ సరాఫులు ఏం చేశారంట?
ఒకడు తను బలిపీఠం మీద నుండి ఆ. కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని ఆ. నా యొద్దకు ఎగిరి వచ్చి ఆ. నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైంది, దోషము తొలగిపోయినా నేను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను? దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు స్వరం వింటున్నాడు. దేవుని స్తోత్రం. పాపం తొలగించబడినప్పుడు, పరిశుద్ధత అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క మాట. అదివరకు ప్రవక్త కాదా? ప్రవక్తే, ప్రవచించారు కూడా. గమనించండి, నేనెవరిని పంపెదను. అప్పుడు కొత్త బిగినింగ్ అని మాట. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అక్కడ ఉన్న అన్ని కూడా క్యాన్సలో, లేకపోతే అది ప్రైజులో ఒక ప్రైజులో చాప్టర్ అక్కడ అయిపోయింది. ఒక నూతనమైన చాప్టర్ మొదలవుతుంది. ఎవరిని పంపెదను. ప్రైజులో ఈ పగటి వేళ పరిశుద్ధత కలిగి ఉండే దేవుని మాట నీ విండావు. హల్లెలూయా. ఆ వాతావరణం కలిగి ఉండే తప్పనిసరిగా దేవుని యొక్క మాట వినడానికి ఆస్కారం ఉందని యొక్క ప్రైజులో ఎవరిని పంపదను? ఒక న్యూ బిగినింగ్ అని మాట. గమనించండి, ఎవరిని పంపదను? మా నిమిత్తము ఎవడు పోవునని సెలవీయగా విండిని. అప్పుడు ప్రభువా అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపవిత్రమైన పెదవులతో నీ వెళ్ళకూడదు. అపవిత్రమైన జీవితం ఉండగా నీవు వెళ్ళకూడదు. అపవిత్రమైన జీవితం కలిగిన వాడుగా ఉండి ఎదుటి వాళ్ళని బాగు చేయడానికి వెళ్ళవద్దు. ప్రైజ్లో నీ ప్రైజ్లో నీ కండిషన్ ఏంటో ఇది నీవు గ్రహించి ప్రైజ్లో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సమర్పించుకొని పరిశుద్ధులుగా మార్చబడిన తరువాత మాట విని అప్పుడు చెప్తున్నాను, ప్రభువా నేనున్నాను, నన్ను పంపుము, నేను వెళ్తాను. ఎక్కడికి? నీ జనుల దగ్గర. జనులు ఎటువంటి వారు? అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యలోకి నేను వెళ్తానని చెప్తున్నాను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రైజులో ప్రతి ఒక్క క్రైస్తవునికి, ప్రతి ఒక్క ప్రైజులో దేవుని బిడ్డకి దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే అపవిత్రమైన పెదవులు కల వారి మధ్యలోకి వెళ్ళాలి. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. నీ యొక్క పరిశుద్ధ జీవితం వారికి చూపించాలని మాట. నీ యొక్క పరిశుద్ధమైన జీవితం వారికి చూపించి ప్రైజులో మాట్లాడి ప్రైజులో వారినే దేవునిలోకి నడిపించి ఆ వారిలో కూడా ఆ పరిశుద్ధత తీసివచ్చే వారంగా ఉండాలని యొక్క విషయం దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్ర. హల్లెలూయా. కారణం ఏంటి? అక్కడ కూడా ఉంది, అది కూడా చూడండి. ప్రైజులో ఎందుకు వెళ్ళాలి అంటే నా ప్రజలు వారి కన్నులు చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందం పరిచి వారి కన్నులు మోయించమని. గమనించండి ప్రైజులో, ఇదొక ప్రైజులో గమనించండి. ప్రైజులో వారింగా ప్రైజులో వినప్పుడు కూడా గ్రహింపు ఉండకూడదు వారికి. చూచినప్పుడు కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో వారు వారాలని మాట్లాడుతున్నారు దేవునిచ్చారు. ఎందుకంటే వారు ప్రైజులో లోబడి తత్వం లేదు, వారిలో అహంకారమే అని మాట తెలుస్తాం. ఈ అహంకారం ఉన్న వారి జీవితంలో దేవుడు ఏ క్రియ చేయడానికి ఇష్టపడదని మాట తెలుస్తాం. అందుకనే అపవిత్రమైన పెదవులు గలగారే ప్రైజ్ వారి చెవి సరిగా ఉండటం లేదు. ఎప్పుడు కూడా దుర్ద మాటలు వినడానికి వారు ఇష్టపడుతున్నారని మాట గమనించండి. ప్రైజ్ వారి కన్ను సరిగా ఉండటం లేదు. ఎందుకంటే ప్రైజ్లో చూడకూడని దృశ్యాలు చూడడానికి వారు ఇష్టపడుతున్నారని మాట. వారి హృదయం సరిగా ఉండటం లేదు. ఎందుకంటే దేవునికి ఇష్టమేని తలంపులే ఆలోచనలు మాత్రమే వారి హృదయములో ఉంది కనుక వారి ఇంకా అలాగా శిక్ష అని మాట గమనించండి. అంటే మారు మనస్సు లేక ప్రైజ్ అలాగా సాగటం వలన ఒక శిక్ష అని మాట గమనించండి. దేవుడు ప్రైజ్లో యెషయాతో అదే మాట్లాడుతున్నారు. ఒకసారి కూడా చదవండి ఆ మాట. మీరు నిత్యము వినిచుందురు గాని గ్రహింపకుందురు, వింటారు గాని గ్రహింపకుందురు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్లో ఎన్నో ప్రసంగాలు వింటా. నిన్న రాత్రి ఏం చెప్పామండి?
ప్రతి ప్రసంగాలు, ప్రతి మాటలు మీలో అది విశ్వాసంగా మారాలని మాట తెలుస్తుంది. అది మార్పులోకి రావాలని మాట తెలుస్తుంది. వెండినారు కానీ గ్రహింపకుండా నిత్యము చూచుందరు గాని చూస్తున్నారు కానీ తెలుసుకోకొనకుందురు. వారు కనులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థ పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ఎప్పుడు వరకు ప్రభువా అని అడుగుతున్నాడు. ప్రభువా ఎన్నాళ్ళ వరకు ఇలాగా ప్రజల్ని పట్టించుకోకుండా వాళ్ళని ఆ విధంగా వదిలేస్తారు ప్రభువా, వారి మీద క్రియ చేయకుండా వాళ్ళ మీద ఉజ్జీవం తీసుకురాకుండా ఎన్నాళ్ళు అని చెప్తున్నారని మాట గమనించాను. అప్పుడు ఏం చెప్తున్నారు దేవుడు? యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశంలో నిర్జమైన స్థలముల్లో లాస్ట్ లో ఒక మాట ఉంది, ఒక చెట్టు నరికిన తరువాత పరిశుద్ధమైన ఒక చిగురు పుట్టను. దేవుని నామానికి మహిమ కలిగిన హల్లెలూయా, ప్రైజులు హల్లెలూయా. ఈ పగటి వేళ గమనించండి, ప్రైజులో దేవుడు ప్రైజులో కొందరిని అలాగ వదిలేస్తారు. గమనించండి, ఎలాగా వారిని మార్పు లేకుండానే వదిలేస్తారు. కానీ ప్రైజులో ఎప్పుడు వరకు అంటే వారి మధ్యలో నుండి ఒక పరిశుద్ధ జనము పైకి వస్తాయి మాట. హల్లెలూయా. పరిశుద్ధ కలిగిన వారు కూడా వారి మధ్యలో నుండి ఆ చిగురింపు వస్తాయి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. లోబడపోతే దేవుడు వదిలేస్తారని అదే ఆ మాట అక్కడ ఉంది. ప్రైజులో వారి నోరు సరిగా ఉండట్లేదు, కళ్ళు సరిగా ఉండటం లేదు, వారి హృదయం కూడా సరిగా వారిలో మార్పు రావటమే కష్టం అండ. ఆయన వారి మధ్యలో ఒక పరిశుద్ధ దినము చిగురిస్తుందని దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఆ చిగురించిన పరిశుద్ధ జనం కొరకే ప్రభువైన యేసు రాబోతున్నాడు. హల్లెలూయా. ఎంతో మంది లేరండి ప్రైజులో. గమనించవలసిన విషయం, ఆ చిగురింపు రావాలి. హల్లెలూయా. ఆ నూతనత్వం రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుని యొక్క వాతావరణంలోకి మనం రావాలి. అప్పటి వరకు వారి చెవి ప్రైజులో ఇదేనండి. ప్రైజులో మనుషుల్ని ఎప్పుడు కూడా అపవిత్రపరిచేది ఒకటి చెవి, ఒకటి నాలుక, మరొకటి హృదయం. ఆ మూడు వీటి గురించి అక్కడ రాసి ఉంది. ఒకటి హృదయం, ఒకటి చెవి. ప్రైజులో దురద చెవి విషయం మాటలు, సరి అయిన మాటలు వినడానికి వాళ్ళకి ఇష్టం లేదండి. ఎప్పుడు ప్రైజులో ఏదో పుల్లలు పెట్టే మాటలు, లేకపోతే దురద చెవి అంటారు కదా ప్రైజులో. ఎదుటి వాళ్ళ గురించి అపవిత్రమైన విషయాలు, లేకపోతే లేనిపోయిన విషయాలు వినడానికి వారు ఇష్టపడతారు. చూసేది కూడా ప్రైజులో అపవిత్ర తీసి వచ్చేది చూస్తారు. హృదయంలో తలంపులన్నీ కూడా, ఆలోచనలన్నీ కూడా అపవిత్రమైన. గమనించండి, అటువంటి ప్రైజులు వారి మీదకి దేవుడు ప్రవర్తించదంట. దేవుని స్తోత్రం. గమనించండి, దేవుడు ప్రవర్తించటం లేదు కానీ ప్రైజులు అక్కడ నుండి వారిని నరికి వేస్తారు. అక్కడ నుండి మరొక పరిశుద్ధమైన జనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే రాసి ఉంది ప్రైజులు దేవుణ్ణి వెదకే తరము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులు సంఘమంతా పరిశుద్ధంగా ప్రైజులు ఉండకపోవచ్చు కానీ అక్కడక్కడ ఏముంటుంది? ఒక చిగురు, పరిశుద్ధ చిగురు. హల్లెలూయా. ఆ చిగురు కొరకే దేవుడు రాబోతున్నాడు. హల్లెలూయా. పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయము ప్రైజులో గమనించండి. మనం సమర్పిస్తే, అహంకారం తొలగిస్తే దేవుని సన్నిధిలో మనం, ఎందుకంటే వాళ్ళకి అది ఇష్టం లేదండి, వాళ్ళకి అది ఇష్టం లేదు. గమనించండి, వాళ్ళకి ఇష్టం లేదు. గమనించండి. అందుకనే ప్రభు ఏం చెప్తున్నారు? వారు అలాగే ఉండనివ్వండి, వారి మధ్యలో నుండి కొందరినే లేపుతాను నేను. హల్లెలూయా. వారి మధ్యలో నుండి పరిశుద్ధ జనం కొందరినే నేను లేపుతాను. నా వాతావరణంలోకి, నా కల్చర్లోకి వచ్చే కొందరిని నేను లేపుతానని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక ప్రైజులో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రైజులో అటువంటి కృపలో నడిపించాలని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఈ పగటి వాళ్ళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. చూడండి, ప్రైజులో అనేక విషయాలు ఈ యొక్క ప్రైజులో 45 మినిట్స్లో నేను చెప్పాను కానీ ప్రైజులో దాన్ని కొంచెం మనము ఆలోచన చేయటం మంచిదని మన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో ఒకసారి ఆ 13వ వాక్యం మరొకసారి చదవండి. 13వ వాక్యం మరొకసారి చదవండి.
సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలి ఉండు ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఫస్ట్ చెప్పారు ప్రైజులో దేవుడు అంటే ప్రైజ్ లోబడి తత్వం లేని వారి మధ్యలో దేవుడు ప్రవర్తించటం మానివేస్తారని. అదే తప్పి చెప్పి ఏ మార్పు లేదు అంటే దేవుడు పక్కన పెడతారండ. వారి మధ్యలో కొందరినే ప్రైజులు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రైజులో న్యూ జనరేషన్ అన్నీ కూడా కొత్త దినం పిల్లలన్నీ కూడా ఆ యొక్క చిగురులో ఉన్నవారుగా మారిన కాక. హల్లెలూయా. మనం కూడా ఐశ్యవలే ప్రైజులో మన తప్పులు తెలుసుకున్నట్టయితే దేవుడు తప్పనిసరిగా మమ్మల్ని కూడా శుద్ధి చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నారని మనకు తెలుస్తుంది. హల్లెలూయా. ప్రైజులో ఏం పాపం ప్రైజ్ ఎస్సీ ఏంటి తప్పు చేసేవాడా? పాపం చేసేవాడా? బ్రహ్మాండంగా వాడుకున్న వ్యక్తి అన్నమాట. ఆయన ఆ ప్రైజులో లోపల అంటే ఆత్మీయ జీవితంలో కొంచెము లోపల మనము ఆలోచన చేసినట్టయితే బాహ్యమైన కార్యక్రమాలు ఏమీ కాదు, ముఖ్యమైన విషయమని జ్ఞాపకం చేస్తున్నాం. హల్లెలూయా. అనేక కార్యములు మనం చేయవచ్చు కానీ దేవుని పరిశుద్ధత కలిగి ఉండటమే. హల్లెలూయా. పరిశుద్ధులే ఉండటే దేవునికి ఇష్టం. అదే తెస్సలోని పత్రిక మీరు పరిశుద్ధులే ఉండటే దేవునికి చిత్తమే. 2 కొరింథీలో ఉంది, నీ పరిశుద్ధతను మీరు సంపూర్తి చేసుకొని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమిలో మనం జీవించినప్పుడు ఆత్మీయ జీవితం అంటే దేవుని పరిశుద్ధత కలిగి ఉండటం. అందుచేత ప్రైజులో అందుకనే రోమపత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుతున్నాము ప్రైజులో ఈ లోక మర్యాదను అంటే లోక మర్యాద ఎన్నడూ కూడా పరిశుద్ధతలోకి మనుషుల్నే నడిపించరు. ఆ విషయం జ్ఞాపకం. అది చాలామందికి తెలియదు. ఏముంటుంది అని అనుకున్నా. లోక మర్యాద అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమే ఉన్న దేవుని చిత్తమేంటో అని పరీక్షించి తెలుసుకోండి. నూతన మావట్ట వలన రూపాంతరము చంద్రుడి నూతన అవస్థ గమనించండి. అదే నేను ప్రైసులు గమనించి నూతన అభిషేకం, కొత్త తైలముతో అభిషేకం చేయబడాలి. నూతన అభిషేకం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఎదురు చూడాలి. ప్రైజులో దేవునితో మనం ప్రార్థన చేయాలి. నూతన దర్శనం కలిగి ఉండాలి. ప్రైజులో ఇంకొక నెల కూడా ఉంది కానీ ప్రైజును గమనించి ఒక నెల కూడా ఒక కొత్త సంవత్సరం దేవుడు ఇచ్చినట్టయితే ఈ పరిస్థితికి అన్ని మార్పు రాని కాక. హల్లెలూయా, హల్లెలూయా. సరి అయిన భక్తి జీవనంలోకి మనమందరం కూడా రావడానికి దేవుడు కృప చూపిన కాక. ఏంటది? దేవుని పరిశుద్ధత కలిగి ఉండటం, అది చూడటం. యెషయావు తెలుసుకున్నారు. ప్రైజులో అతని దేవుడు శుద్ధి చేశాడు. ప్రైజులో దేవుని మాట విన్నారు. వారి మధ్యలో జ్యోతుల వలె ప్రకాశించడానికి గమనించండి. ప్రైజులో ఆ దేవుడు పంపబడ్డారని దేవుడు పంపించారని యొక్క విషయం మనం ఎరిగి ప్రైజులో ఆ కొత్త చిగురులో మనం కూడా ఒక భాగంగా ఉండాలి. దేవుని కార్యం దేవుడు చేస్తారు. దేవుడి రాకడలో చాలామంది ఎత్తబడతారు. దేవుడు ప్రజలను ఏం చేస్తున్నారు? శుద్ధి చేస్తున్నారు. ఆ శుద్ధి చేయడానికి మనం సమర్పిస్తే చాలు. ప్రైజులో వాళ్ళ కొరకే దేవుడు రాబోతున్నారు. ప్రైజులో ప్రతి ఒక్కరు కూడా దేవుని రాకడలో ప్రైజులో ఎత్తబడాన్ని ప్రార్థన చేద్దాం, సమర్పిస్తాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించిన కాక. ఆమెను అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల ఉంచండి, ఒక్క క్షణం ఆలోచన చేయండి. హల్లెలూయా. ప్రైజులో ఒక నూతన వాతావరణం, ఒక నూతన కల్చర్లోకి ప్రైజులో హల్లెలూయా మనం పెరిగేవా ఇప్పుడు పెరుగుతున్న వాతావరణం కావచ్చు. ప్రైజులో హల్లెలూయా స్తోత్రం. నూతన దేవుని ఆ కల్చర్లోకి మనం వద్దాం. ఆ పరిశుద్ధత కలిగి ఉండాం. దేవుని పరిశుద్ధత ఒక్క మాటలో చెప్పాలంటే ప్రైజులో దేవుని పరిశుద్ధత ఏంటో అని యెషయా ప్రవక్త బాగా చూశారని మాట గమనించారు. ఆయన ప్రభావం ఏందో బాగా చూశారని మాట. ఆయన వైభవం ఏంటో బాగా చూశారని మాట. తనకు ఆలోచన కలిగింది, ప్రభువా ఇది కాదు ప్రైజులో నేను ప్రవక్తే కానీ నా ఆత్మీయ జీవితం ఇది కాదని గ్రహించుకున్నారని మాట. పరిశుద్ధత కావాలి. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా హల్లెలూయా స్తోత్రం. ఈ పరిస్థితి నుండి ప్రభువా నీ పరిశుద్ధత గ్రహించే కృప దయచేయమని ప్రార్థన, అది కలిగి ఉండడానికి వల్ల కృప దయచేయమని ప్రార్థన. క్రీస్తుకు కలిగిన సంపూర్ణత అంటే అదేనండి, పరిశుద్ధత అండి. దేవుని స్తోత్రం. దేవుడు మనిషి నుండి కోరేది అదేనండి, పరిశుద్ధత అండి.
ప్రైజ్లో దేవుని బిడ్డల నుండి కోరేది అదేనండి, పరిశుద్ధత అండి, వేరే ఏమీ కాదు దేవుడు కోరేది. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ప్రైజ్లో ఆ పరిశుద్ధత కొరకు మమ్మల్ని సమర్పిస్తాం. హల్లెలూయా. దానికి కావలసినండి అహంకారం తగ్గిపోవాలి, అహంభావం మారిపోవాలి, నీ మాటలు సరిగా ఉండాలి, నీ చూపు సరిగా ఉండాలి, ఆలోచన విధానం దేవుని యొక్క ప్రైజ్లో ఆ యొక్క సిద్ధ ప్రకారం ఉండాలని మనకు తెలుస్తుంది. దాని కొరకు మమ్మల్ని సమర్పిస్తాం ప్రభువా. ఆ పరిశుద్ధ వాతావరణం ప్రైజ్లో స్తోత్ర 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 అందరూ సమర్పిస్తాం. ప్రార్థన చేద్దాం. అందరు ప్రార్థనలో ఉండగా శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలం నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించారు, అందరిని బట్టి నీకు వందనాలు. హల్లెలూయా. నీవు మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఆ యొక్క ఆ పరిశుద్ధత ఏంటో ఎట్టిదో అని మేము గ్రహించుకొని ప్రభువా, మేము కూడా ప్రభువా పరిశుద్ధత కలిగి ముందుకు సాగడానికి కృపను గ్రహించండి, నడిపించి నీవే మహిమ పొందండి. ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. ఎత్తబడిన కానుక దశంభాగం నీ చేతికి పోసిన ప్రతిఫలం కుటుంబానికి దయచేయండి, సేవలో వాడబడానికి కృప దయచేయండి. అనారోగ్యంగా ఉన్నవారిని నీవు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యపరచండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ చేతికి అబోస్తున్నావు, బలపరిచి నడిపించి నీవే మహిమా పొందమని సమస్తం నీ చేతికి అబోస్తున్నాం. చిన్న ప్రార్థన యేసయ్య ఇచ్చినాం తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఇప్పుడు సదాకాలం తోడే ఉండనే కాక. యేసు రక్తమే సంపూర్ణ విషయం అందరికీ ఉండాలి.